డబ్బుని దోచుకోవడమే మోసం కాదు మౌనా. ఈ విధంగా తప్పు ఆలోచించు. ప్రజలకి బోధించడం మోసమే మౌజా. వాడొక కేటగాడు. సరిగా చెడు మాటలేవే మాట్లాడవు కదరా. నాలుక మాట్లాడుతుంది గాడు. ఫ్రాడ్ ఆడు. ఆడి ఆశ్రమానికి వెళ్ళొద్దు. అక్కడ అందరూ ఎర్రి పుష్పాలు గొడ్డు గేదెని ఆడు గేదె చేస్తానన్నట్టు. నీలాంటి ఎలివైనన్ని ఎర్రి పుష్పాలు చేస్తాడు. ఆశ్రమానికి వెళ్ళొద్దుమో వాడికి ఆడు. ఒకటి అర్థం చేసుకోమో ఆడు కేటగాడు. ఆ దొంగ బాబు కోసం నీ వాళ్ళు పాడు చేసుకోకము. చెప్పేది వినము. ఆశ్రమానికి వెళ్ళొద్దు. ఏం చేస్తున్నాము? మూడొచ్చిందా నీకు? హే మౌనా, ఏమైంది? హే, విజయానికి చేరువవుతున్నప్పుడు ఇలాంటి కష్టాలు రావడం సహజం. వాటిని మనం ఎదుర్కొనే తీరాలి. అమ్మో, మనం కాదు, నేను. మీరు ఒట్టి ఐడియా మాత్రమే ఇస్తున్నారు. టార్చర్ నేను అనుభవిస్తున్నాను. సరే, ఏం చేస్తే తన కోపం వస్తుంది? కోపం వస్తుంది. అందరు మగాళ్ళకున్న వీక్ పాయింట్ అసూయ. ఐడియా నెంబర్ 3, డర్టీ ఫ్లర్టింగ్. ఈ రోజు రాత్రి నీకు కాల్ చేస్తాను. నువ్వు నాతో ఫ్లర్ట్ చేయి. ఐ మీన్ ఫ్లర్ట్ చేసినట్టు నటించు. ఆ తర్వాత వాడు నిన్ను ప్రశ్నిస్తాడు, గొడవ వస్తుంది. ఆ తర్వాత నీకు ఫ్రీడమ్ వస్తుంది. Under the bar in the penalty shootout. నేను ఎలా చెప్తానో అలాగే రిపీట్ చేయి. నేను ఇప్పుడే వేణీళ్ళలో స్నానం చేసి వచ్చా. చీ, డ్రెస్ అంతా వేసుకొని. ఛీ, ఇప్పుడు నేను డ్రెస్ వేసుకుని మాట్లాడుతున్నా. పాజ్ చేశానులే. నువ్వు మాట్లాడు, తర్వాత కలిసి చూద్దాం. నువ్వు చూడు ఆర్యన్, ఈ మూవీ ప్లే అవుతున్నా పాజ్ చేసినట్టే ఉంటుంది. నువ్వు చెప్పు బేబీ. ఎన్ని అవార్డ్స్ వచ్చాయో సినిమాకి తెలుసా? మేము మూవీ చూస్తున్నాము. నువ్వు? నేనే చూస్తాను. హే, అలాంటి సినిమా ఏం కాదు. ఛీ, ఛీ, అలాంటి సినిమా ఏం కాదు. అవన్నీ కాలేజ్ చదివేటప్పుడు చూశాను. కాలేజ్ చదివేటప్పుడు చూసాను. హే, నా సైజ్ ఎలా తెలుసు? గోల్! గోల్! చెప్పమంటే అలాగే చెప్తావా? ఏంట్రా? రామ్, నువ్వింత చెత్తగా ఫ్లర్ట్ చేయడం వల్లే నీ వైఫ్ ని వదిలి పారిపోయింది. నీకు క్లాస్ గా ఎలా ఫ్లర్ట్ చేయాలో నేను నేర్పిస్తాను. ఫ్లర్టింగ్ కి బేసిక్ గా 23 రూల్స్ ఉన్నాయి. 23? ఒక్కొక్కటిగా చెప్తాను, గుర్తుపెట్టుకో. రూల్ నంబర్ 1, రూల్ నంబర్ 8, అప్పుడు ఆమెని పొగుడు. ఓవర్ గా పొగడొద్దు. విశ్వసుందరులందరూ నీ ముందు అడుక్కోవాలని పొగడొద్దు. ఆమె అందంలో అణకువ ఉందని పొగుడు.
ఇంకా 7 ఉన్నాయా? We put on the walls of their homes in రూల్ నంబర్ 21. ఆర్యన్ సార్, నన్ను క్షమించండి. ఇకపై మీ వైఫ్ కి నేను కాల్ చేశానంటే నన్ను చెప్పుతో కొట్టండి సార్, చెప్పుతో కొట్టండి. నేను ఏం చెప్పాలనుకున్నాను నువ్వు అర్థం చేసుకోలేదు. నువ్వు మౌనాతో మాట్లాడడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. సారీ ఇఫ్ యూ డోంట్ మైండ్. చివరిగా మౌనాతో ఒక 3 ముక్కలు నేను మాట్లాడొచ్చా? తను టీవీ చూసి నిద్రపోయింది. అంతసేపటి నుంచే మాట్లాడుతున్నా. మీకు ఇప్పుడే అర్థమైంది. వద్దు సార్, అంత రిస్క్ చెయ్యొద్దు. దాంతో నేను రేపు మాట్లాడతానులే సార్. మాట్లాడు, కానీ ఆ 17 రూల్ గుర్తుంది కదా? కట్ అయిందా? నన్ను క్షమించు మౌనా, నన్ను క్షమించు. దేవతవి మౌనా, నువ్వు దేవతవి. వైజాగ్ నువ్వే వెళ్ళు మౌనా. బాస్ తో నేనంతా మాట్లాడేశాను. నువ్వు వెంటనే వెళ్ళు మౌనా, వెంటనే వెళ్ళు. ఇటు ఇటు మౌనా, వెళ్ళేటప్పుడు 4 పేర్లు కొనించి వెళ్ళు మౌనా. ఎన్ని రోజులు? 1 సంవత్సరం. రామ్ని కూడా వెళ్ళమని చెప్పి చూసా, కానీ బాస్ నన్నే వైజాగ్ వెళ్ళమన్నారు. ఇప్పుడే డాబా మీద అన్ని సెట్ చేశాను. కాయలు కూడా కాస్తున్నాయి. నేను నీతో రావడం కుదరద్దు. తెలుసుగా, అందుకనే వెళ్ళడం కుదరదని చెప్పాను. బట్ ఐ హ్యావ్ టు గో. హే, ఖచ్చితంగా ప్రతి వీకెండ్ వచ్చేస్తాను. ప్రామిస్. హే, ఏంట్రా? నేను బాగా మిస్ అవుతానేమో. అంతకన్నా ఎక్కువ నేను నిన్ను మిస్ అవుతాను. నువ్వు లేకుండా ఏం తినాలో, నా డ్రెస్సులు ఎక్కడుంటాయో, కాఫీ పెట్టడం కూడా తెలీదు. I miss you. నా మొగుడి ముద్దల పెళ్ళాం ఊరెళ్తోంది. సొంతం ఈ క్షణమే గుండె తుళ్ళేటట్టు. ఆనందమే సొంతం ఈ క్షణమే గుండె తుళ్ళేటట్టు. కొంచెం పాడిపో, స్వర్గం అంచుకు వెళ్ళిపో. ఏ మాట ఓ మాట, ఈ పాటే వదిలిపో. ఫ్రీడమ్ 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 ఫ్రమ్ లవ్. ఫ్రీడమ్ 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 ఫ్రమ్ లవ్. ఫ్రీడమ్ 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 ఫ్రమ్ లవ్. ఆకాశాన్ని రెండుగా చీల్చి flying like a rock star. గుడ్ మార్నింగ్ ప్రేక్షకులారా, హోప్ యువర్ ఎంజాయ్ మార్నింగ్ కప్ ఆఫ్ కాఫీ. మీరు వింటున్నది గిస్ ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. కందిపప్పు పెరిగిపోవడం వల్ల ఏ పప్పుతో మీరు సాంబార్ పెట్టాలని ఆలోచించే సమయంలో నిప్పు లాంటి ఓ పాట వస్తుంది. దాన్ని విని మస్తుగా ఎంజాయ్ చేయండి. నేను మీ ఆర్జే శివ. మీరు వింటున్నది ఇస్ ఎఫ్ఎం 103.2. ఇక్కడ హ్యాపీనెస్ కి లేదు ఎండు. ఇలా గొరకపడితే ఎలా మాట్లాడాలి? నచ్చకపోతే నచ్చినట్టు ఉండొచ్చు కదా. రే, నువ్వు నిప్పు పప్పు ఉప్పని మాట్లాడుకుంటూ పోతే ఎవడు వింటారా? పోయిన వారం మన షోకి వచ్చింది 9 మెయిల్స్. 9 మెయిల్స్ వచ్చాయా? అందులో 6 మెయిల్స్ జంక్ మెయిల్స్. వాట్సాప్ లో ఎవరు మెసేజ్ చేయాలని కూడా అనుకోవటం లేదు. నువ్వే పిచ్చోలా వాక్కుంటున్నావు. పోరా పని చెయ్యి, ఫలితం ఆశించుకో. అయ్యా బాబాయ్. ఏ మౌనా, హలో. హాయ్ మౌనా, మన కాఫీ షాప్ కి రావే. వైజాగ్ వచ్చావా? నేను ఎప్పుడే వస్తున్నాను.
ఏ మౌనా శివ చూడు వేడే శివ నేను చెప్పాను కదా. How are you? So, what's up, you guys? బట్ మౌనా నాట్ బ్యాడ్ అట్ ఆల్. కాలేజీలో ఉన్నప్పుడు ఎలా ఉన్నావో అచ్చం అలాగే ఉన్నావు. నో What are you చేంజ్. saying? Guys! కానీ శివ ఇప్పుడు కొంచెం తగ్గింది. కాలేజీలో ఉన్నప్పుడు వసపిట్టల వాగుడనుకో ఒకటే టార్చర్. ఆ మౌన కనపడకుండా పోయి 2 ఏళ్ళు అయింది. ఏమంటున్నావే? లవ్ మ్యారేజ్ చేసుకున్న నువ్వే ఇలా అంటే ఎలా? దయచేసి ఆ విషయం మాట్లాడొద్దే ప్లీజ్. ఒఫిషియల్ గా ఒక ప్రాజెక్ట్ కోసం వచ్చాను, కానీ పర్సనల్ గా మనశ్శాంతి కోసం. 1 సంవత్సరం ఇలాగే మీతో పాటు రిలాక్స్డ్ గా కూర్చుని కాఫీ తాగుదామని, ఇంటికి వెళ్ళాక ఎవ్వరి నస లేకుండా సైలెంట్ గా నిద్రపోదామని, నాకు నచ్చింది నచ్చిన టైంలో తినాలని, నా 1 ఇయర్ ఫ్రీడమ్ ని ఎంజాయ్ చేయాలని వచ్చాను. అంతే కదా, దానికి మెయిన్ గ్యారంటీ. Yes. లెట్స్ ఎంజాయ్. నైస్ నో కమ్ టు ది గెస్ట్ ఉంది మౌనా. వీడియో పట్టరా బాబు. ఈ రోజు నేను చేస్తాను చూడు. పోయినోడు అలాగే పో. ఇంకొకటి కావాల్సి వచ్చిందా? ఇంటి వైపు వచ్చావో కాళ్ళు విరగొడతాను. మంచి శకునం. ఏంటి మంచి సత్యమా? థ్యాంక్ యూ డాక్టర్. ఏయ్ రారా, నటించింది చాలే గాని రా. ఓకే ఓకే బాయ్ గైస్. బాయ్. బాయ్ మోనా. ఆర్యన్ నేనొచ్చేసా. నమ్మలేకపోతున్నావా? నువ్వింకా ఆశ్చర్యపోతున్నావు అనుకుంటా. ఉన్న పలంగా సంతోషాన్ని దుఃఖాన్ని చాలా మంది తట్టుకోలేరు మోనా. ఇలా దుఃఖం వచ్చినప్పుడు ఏడుస్తున్నాము, అలాగే సంతోషాన్ని లోపల దాచుకోకూడదు. నవ్వు మౌనా, నవ్వు. మనసు విప్పి నవ్వు. కూర్చో. నువ్వు ప్రతివారం వస్తావు, నిన్ను చూడొచ్చులే అనుకున్నాను, కానీ నేను లేకుండా నువ్వేవి చేసుకోలేవుగా. కాఫీ కూడా పెట్టుకోవడం రాదు. అంతేకాకుండా నాకంటే నువ్వు నన్ను బాగా మిస్ అవుతానని చెప్పావు కదా, బాధ అనిపించింది. అందుకే వచ్చేసాను. నీ ప్రాజెక్ట్ పూర్తయ్యేంత వరకు నీతో పాటే ఉండి నిన్ను చూసుకుంటాను. మో, ఎందుకు తినడం లేదు? భోజనం నచ్చలేదు. భోజనం నచ్చలేదా, భోజనం చేయడం నచ్చలేదా? రెండిటికి తేడా ఉంది. నాకేది నచ్చలేదు. నాకు కడుపు నొప్పి వస్తుంది, నేను వెళ్తున్నా. ఏ, ఎక్కడికి వెళ్తున్నావు? కడుపు నొప్పి వస్తే ఎక్కడికి వెళ్తారు? టాయిలెట్. అక్కడికి తగలడతా. మో, కానివ్వు. Look at those structures. Why don't you bring the same thing down here? ఆ scaffoldings అన్ని అలాగే కిందకి తీసుకురండి. Hi, Mauna. Hi, sir. Ra. Welcome. Hi, Team sir. Mauna, India's Hi. finest paleotempestologist. Mauna, this is our team. Parvati, Hi. Suman, Hi. Anand, Raja. హాయ్ Excuse us, guys, please. సార్, మేడం ఎలా ఉన్నారు? Oh, she's fine, man. అండ్ మైథిలి, మ్యాగీ ఏం చేస్తున్నారు? Oh, shucks. మ్యాగీకి వాళ్ళ నైట్ సంగీత్ రేపు పెళ్లి మౌనా. ఓ మై గాడ్, కంగ్రాచులేషన్స్. నిన్ను లాస్ట్ మినిట్ లో ఇన్వైట్ చేస్తున్నాను, నన్ను మనసులో తిట్టుకోవద్దు లేదు లేదు ప్లీజ్. సార్, ఆఫ్ కోర్స్ నాట్. హే, ప్లీజ్. ఇన్ఫాక్ట్ నువ్వు మైథిలి పెళ్లిలో డాన్స్ చేసావు కదా, ఆ వీడియో మా ఫ్యామిలీ మొత్తం వైరల్ అయిందమ్మా. మైథిలి రాగానే అడిగిన మొదటి ప్రశ్న ఏంటో తెలుసా? ఏంటి సార్? మౌనా ఈరోజు డాన్స్ ఆడుతుందా లేదా అని అడిగింది. ఈ రోజా సార్? యా ఓకే. యా సార్, యు క్యారీ ఆన్ సార్. ఐ ఓకే, సీ యు బై బై. లేటర్. పార్వతి, సార్ ఎంత లవర్స్ అయితే మాత్రం లేదు లేదు లేదు, అది నో 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 లవర్స్ ఏం కాదండి, వీఆర్ జస్ట్ కలీగ్స్. ఐ మీన్ మీరు చూడరనుకున్నాను, ఎవరితో చెప్పకండి ప్లీజ్. థ్యాంక్స్. మౌనా హా? మర్చిపోకుండా నీ హస్బెండ్ ని తీసుకొని రా, బాగా మాట్లాడతాడు కదా. అతని పేరేంటి?
ఆర్యన్ సార్ ఆయన కాకినాడలో ఉన్నారు. నేను మాత్రమే వస్తాను. ఓకే బాయ్ సార్. Bye. సీ యూ. మో ఎలా ఉంది ఫస్ట్ డే? రియలీ గుడ్. హే నువ్వేంటి నా డ్రెస్ లో? బాగుందా? మూవర్స్ అండ్ ప్యాకర్స్ ట్రక్ పంక్చర్ అయింది. నా డ్రెస్ మొక్కలన్నీ రేపే వస్తాయి. డిన్నర్ కి ఏం చేయను మో? లేదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి, పని ఉంది. ఈ టైంలోనా? అవును, కొంచెం లేట్ అవుతుంది. ఏ నాకు అక్కడ మీటింగ్ ఉంది. ఎవరితో? వీరవర్మ సార్ది బర్త్డే పార్టీ. రావడానికి లేట్ అవుతుంది. కావాలంటే నువ్వు వండుకు తిను. ఓకే. ఓ గాడ్, ఈ డ్రెస్ వేసుకుని దయచేసి బయటికి వెళ్ళొద్దు. ఏ బాలేదా? అవును, ఆయన చిన్న పిల్లడా? ఆయనకెందుకు సర్ప్రైజ్ బర్త్డే పార్టీ? అది ఈ వయసులో. ఆయనకి ఎంత వయసు ఉంటుంది? ఓ 60 ఉంటుందా? నేను వస్తా. బాయ్. బాయ్ మో. డిన్నర్ ఏదైనా రెడీ చేయాలి. హే మో, బ్యాగ్. అయ్యో దేవుడా. మో వెయిట్, బాయ్. బ్యాగ్ మర్చిపోయావు. మో బ్యాగ్. అబ్బా, అయ్యో తాళాలు ఎక్కడ ఉన్నాయా? సంభజన. వీరవర్మ సార్, ఆర్యన్, బర్త్డే శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడు వైజాగ్ వచ్చావు? నా బర్త్డే కాదు, ఈరోజు మ్యాగీ సంగీత్ పార్టీ. నువ్వు వస్తావు కదా? పార్టీకి నేను పార్టీ డ్రెస్ లో లేను సార్. అదేం పర్వాలేదు ఆర్యన్, నువ్వు వచ్చే తీరాలి. ఓకే, నో ఎక్స్క్యూజెస్. ఐల్ బి ఎక్స్పెక్టింగ్ యూ. నేను లొకేషన్ షేర్ చేస్తాను. ఓకే సార్, పంపించండి.